హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మీకు నేనేం చూపించబోతున్నానంటే, నా మెయిన్ డోర్, గడప, ఇంకా తులసి మొక్క. నేను ఇంతవరకు నా తులసి మొక్కని నేను మీకు చూపించలేదు కదా! నాది కాట్ అండి. రీసెంట్‌గా తీసుకున్నాను. అయితే ప్రతిసారి నేను క్లీన్ చేస్తాను గానీ, ఈసారి నాకు వర్షాలు పడ్డాయి కదా! చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. అందువలన నాది తులసి కోట బయటే ఉంటది కాబట్టి, పెట్టినా అది వర్షానికి కారిపోతదనమాట. అందువల్ల నేనింకా పసుపు, కుంకుమ ఏం పెట్టలేదండి. ఈరోజైతే మీకు ఈ 3 నేను ఎలా మెయింటైన్ చేస్తాను అన్నది, ఎలాగా వాటిని క్లీన్ చేస్తాను అవన్నీ చూపిస్తాను. క్లీనింగ్ చూపించట్లేదు. ఆల్రెడీ క్లీన్ చేసేసాను. చాలా రోజులయింది కదా! ఇంక వర్షాలు ఆగాయి, ఎండ కూడా వచ్చిందని చెప్పి నేను ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాననమాట. ఫస్ట్‌గా నేను మా మెయిన్ డోర్ చూపిస్తానండి. నేను మెయిన్ డోర్ మీద కంపల్సరీగా ఇవైతే రాసుకుంటాను. ఇవి ఎలా పెడతానంటే, గంధం, పసుపు, జవ్వాదు, ఇంకా రోజ్ వాటర్, పచ్చికర్పూరం కలిపి నేను ఇవైతే రాస్తాను. ఓం, స్వస్తిక్, శ్రీం. ఇది త్రిశూలం మాట. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఏమనాలో ఇంక నాకు తెలీదు. అంత పిచ్చి. ఆయన మటుకు పెట్టుకుంటాను. ఇది కూడా ఆయనకి సంబంధించిందే. ఇది కూడా పెట్టానమాట. స్వస్తిక్ ఇవన్నీ నేను పెట్టలేను, చేయలేను అన్నవాళ్ళు ఇదొక్కటైనా పెట్టండి. స్వస్తిక్ మాట. స్వస్తిక్ ఇవేం నేను పెట్టలేను అన్నవాళ్ళు మటుకు అదొక్కటేయండి చాలు. మీకు ఏ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏమి మీ ఇంటి దరిదాపుల్లో కూడా రావన్నమాట. నేను ఇంతవరకు నాకయ్యేవే చెప్తున్నాను. సో, నేను అక్కడ ఇక్కడ చూసినవి కావు. అలాంటివి నేను చేయను. నాకు పనికొస్తది, నాకు బాగా అయింది అన్నదే నేను మీకు చెప్తున్నాను. స్వస్తిక్ మటుకు వేయండి. ఓకేనా? ఇది నా మెయిన్ ఎంట్రన్స్ అండి. నేను ఇలాగా ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్‌కి మటుకు మంత్లీ ఒకసారే రాస్తాను. ఎందుకంటే గంధం, పసుపు అది ఉంటది. పైన మటుకు అవన్నీ అవ్వకుండా క్లీన్ చేసుకుంటాను అంతే డోర్ ఒకటి. ఓకేనండి? ఇంకా నా మెయిన్ డోర్ చూసేసారు కదా! నా గడప చూపిస్తానే. ఈరోజు క్లీన్ చేశాను. బాగుందండి. వర్షాలు తగ్గి ఎండ వస్తుంది. ఇది మా తులసి చెట్టు. బాగుందా? ఇక్కడే నేను చాలాసేపు కూర్చొని తులసి మాత పాట ఒకటి పాడతాను. అది నాకు నచ్చినవన్నీ పాడుకుంటాను అంతే. తులసి మాత అష్టోత్తరం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకుంటాను అంతే. దీని మీద ఈ లోపల పెట్టానండి. ఇక్కడ గోల్డ్‌లో ఇచ్చారు కానీ పెట్టలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కనిపిస్తుందా ఇక్కడ? నల్లగా అయిపోయింది. దీపం పెట్టి ఇంక నాకు నచ్చలే. ఏమో తల్లికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఇంకా తీసేసి 2 మంత్స్ అవుతున్నట్టుంది. నేను ఇలాంటి చెక్కది ఒకటి సెట్ చేశాను. దీని మీద ముగ్గులు పెట్టి దీని మీద అన్నీ పెట్టుకుంటాను. అది మా గౌరీదేవి. మనీ ప్లాంట్. నేను ఎక్కువ మొక్కలు కూడా పెట్టనండి. ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా ఈ కిందనంతా క్లీన్ చేయాలి. రేపు ఫ్రైడే కదా! రేపు మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదంతా క్లీన్ చేయాలి ఇంకా. మీకు ఓన్లీ చూపించాలని, మళ్ళీ చిన్నోళ్ళు లేచిపోతే అవ్వదు. సో, అందుకనే మీకు ఇది మొక్క చా చాలా పెద్ద మొక్క ఉండేదండి. మీకు ఒక క్లిప్ పెడతాను. అందులో మీకు తెలుస్తది. ఇది మొన్నే వేశాను వరలక్ష్మి వ్రతానికి ముందు. చాలా బాగా పెరిగిందనమాట. ఇది నా తులసి మొక్క. నైసా? బాగుందా? నెక్స్ట్ ఇది నా బ్యాక్ డోర్. కిచెన్ దగ్గర ఉన్న గుమ్మం అనమాట. ఏది మీరు మర్చిపోయినా ఈ బ్యాక్ సైడ్ పెట్టడం మటుకు మర్చిపోద్దండి. ఎందుకంటే పేద ముత్తైదు అంటారు. ఆమె చాలా ఫీల్ అవుతారంట. అయ్యో నాకు డబ్బు లేదనే కదా ఆమెకు పూజ చేస్తున్నారు. ఆమెకి బాగా డెకరేషన్స్ అవి చేస్తున్నారు. నాకేం లేదు అంటారట. అందుకనే ఈమెను ఎప్పుడు ఇలా వదిలేయద్దండి. అంతకన్నా ఈమె చాలా పవర్ఫుల్. ఇద్దరు సేమ్ అనే చెప్పుకోవాలి.
కాకపోతే వెనక్ సైడ్ ఉంటుందని మనం ఏదైనా కేర్లెస్ చేస్తామేమో, అదేం లేదండి. ఈమెకి నేను ఎప్పుడూ అక్కడైతే ముగ్గు ఉంటుంది. ఇలా అయితే నేను వీక్లీ వన్స్, బయట ఇక్కడ వీక్లీ వన్స్ చేసుకుంటాను. కాకపోతే నేను పసుపు అది రాయను. ఓన్లీ ముగ్గులో పెట్టి బొట్లు పెడతాను. ఎందుకంటే ఇదంతా యెల్లోయిష్‌గా అయిపోతుంది. అందువల్ల నేను రాయటం లేదు. ఉండట్లేదు కూడా. ఆ యెల్లో మొత్తం తడిగుడ్డ పెట్టినప్పుడు ఇక్కడికొచ్చేస్తుందన్నమాట. అందువల్ల నేను పెట్టట్లేదు. ఈ ఇక్కడ గడపకు మటుకు కనబడుతుంది. ఇక్కడ పసుపు రాస్తాను, బొట్లు పెడతాను. ఈ బ్యాక్ సైడ్ కూడా అంతే. కనబడుతుందా? ఇంకా ఆరితే చాలా బాగా కనబడుతుందండి. ఇంకొంచెం ఇప్పుడే కదా పెట్టాను. మళ్ళీ వాళ్ళు లేచిపోతే మళ్ళీ తీయడానికి అవ్వదు అని చెప్పి నేను గబగబా ఇవి చేశాననమాట. మీకు నచ్చిందండి ఈ ఈ వీడియో? జస్ట్ ఓన్లీ నా మెయిన్ డోర్ ఎలా మెయింటైన్ చేస్తానో, తులసమ్మకి ఎలాగా చేస్తాను. అసలు తులసమ్మనైతే మంత్‌కి ఒకసారి శుభ్రంగా సర్ఫ్‌తో శుభ్రం కడుగుతానండి. కడిగేసి బొట్లు పెడతాను. మంత్లీ వన్సే. నాకు ఆ బొట్లు అలా 1 మంత్ వరకు ఉంటాయి. ఈ గడపది మటుకు వీక్లీ వన్స్ చేస్తాను. ఎవ్రీ బుధవారం గానీ, లక్షవారం గానీ క్లీన్ చేసుకుంటాను. ఈసారి మరి ఇంక అవ్వలేదు. చెప్పాను కదా! వర్షాల వల్ల నాకింకా పెట్టబుద్ధేయలేదు. పోవడం ఇలా అందుకనే పెట్టలేదు. ఇంకిప్పుడు నాకు ఎండ అయితే వచ్చింది. ఇంకా సరే వచ్చింది కదా! ఇంక చలో అని చెప్పి ఇంకా ముందు ఆటిల మీదే పడ్డాను. అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా అన్నీ పెట్టేసాను. నాకిప్పుడైతే హ్యాపీ ఇవన్నీ చేస్తే. మీకెలా నచ్చిందండి? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దండి. బాయ్.